విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్‌కి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అప్పుడెప్పుడో 'గీతా గోవిందం', అంతకుముందు 'పెళ్లి చూపులు', అంతకుముందు 'అర్జున్ రెడ్డి'. సో, ఇలాంటి మూవీస్‌కి ఒక యంగ్ బ్లడ్ ఉన్నోళ్ళకనమాట ఒక ఊపు తెప్పించిన హీరో విజయ్ దేవరకొండ. దట్టు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో కూడా ప్రెజెంట్ అయితే విజయ్ దేవరకొండ. సో, అలాంటి హీరోకి వరుస ఫ్లాప్స్, వరుస అట్టర్ డిజాస్టర్స్ రావడంతో అతని గ్రాప్ అయితే చాలా అంటే చాలా పడిపోయింది. ఈ పాటికి టైర్ 1లో ఉండవలసిన హీరో టైర్ 2లో, టైర్ 3లో కూడా ఇప్పుడు ఉన్నాడో లేదనేసి అయితే చాలామందికి డౌట్. సో, అలాంటిది విజయ్ దేవరకొండ మూవీ చాలా రోజులకైతే వస్తుంది. అది అంటే VD12. సో, ఈ VD12 అసలు ఏంటి అంటే VD12 అనేది మ్యాక్సిమం ఒక కాఫ్ రోల్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇందుగా మేజర్గా ఈ మూవీ మీద ఇన్ని ఆశలు, కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే మెయిన్ రీజన్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది గౌతమ్ గారు. ఆయన మన జెర్సీ మూవీని నాని గారితో చేశారు కదా. ఆయనే ఒక చిన్న తక్కువ బడ్జెట్తో ఒక పెద్ద హిట్ కొట్టిన హీరో ఆయన. జెర్సీ లాంటి మూవీ ఒక కోర్ ఎమోషన్ పట్టుకొని చాలా అంటే చాలా బాగా చూపించి ప్రతి ఒక్కరికి కూడా క్రికెట్ అన్నా, లేకపోతే తండ్రి కొడుకు బాండింగ్ అన్నా, ఏంటంటే ఆ కాంపిటీషన్ అన్నా, లేకపోతే ఆ స్పిరిట్ అన్నా, లేకపోతే సంకల్పం అన్నా, సో ఇలాంటివన్నీ ఆయన ఆ మూవీలో చాలా క్లియర్గా చూపించాడు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ అంటూ ఉండాలి అనేసి అయితే క్లియర్గా అర్థమయ్యేటట్టు చాలా వివరణతో మంచిగా చూపించాడు జెర్సీ మూవీ. అది చాలా తక్కువ బడ్జెట్తో మంచి హిట్ కొట్టాడు. సో, అలాంటిది VD12 మ్యాక్సిమం ఒక 100 CR బడ్జెట్ అయితే వస్తుందంట. సో, 100 CRతో ఖర్చు పెట్టి తీస్తున్నాడంటే మ్యాక్సిమం మనకి గ్యారంటీ ఉందని అవకాశమైనా చెప్పుకోవాలి. సో, దట్టు VD12 అనేది విజయ్ దేవరకొండ కెరీర్లో కూడా చాలా మైలురాయి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా ఇది హిట్ అవ్వడం. విజయ్ దేవరకొండ గారికి ఆఫ్టర్ పెళ్లి చూపుల తర్వాత అర్జున్ రెడ్డి ఇచ్చిన గ్రాఫ్ వేరే లెవెల్. ఎక్కడున్న వ్యక్తి చాలా అంటే చాలా హై గ్రాఫ్లోకి వెళ్ళాడు. సో, తర్వాత 'గీతా గోవిందం' అనే మూవీ చాలా అంటే చాలా అట్రాక్ట్ చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ని కానీ, గర్ల్స్ కానీ, ఎస్పెషల్లీ అమ్మాయిలు, కొంతమంది ఏమంటారు పర్సన్స్ చాలా అంటే చాలా లైక్ చేశారు విజయ్ దేవరకొండ ఆ టైంలో. తర్వాత వచ్చిన ట్యాక్సీ వాలా కానీ, డియర్ కామ్రేడ్ కానీ, సాంగ్స్ వరకు కొంత విజయ్ దేవరకొండ యాక్టింగ్ వర్క్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే లైగర్ వచ్చిందో, లైగర్ నుంచి వరస్ట్ మూవీస్ ఆయనకి పడ్డాయండి లైన్గా. లైగర్ తర్వాత ఖుషి తర్వాత మొన్న వచ్చింది ఒక మూవీ వచ్చింది ఫ్యామిలీ స్టార్. సో, ఇలాంటివన్నీ మూవీస్ వచ్చి ఆయన కెరీర్ని కాస్త గ్రాఫ్ అయితే తగ్గింది ఆయన కెరియర్లో. అండ్ ఆయన కెరియర్ గ్రాఫ్ తగ్గినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమైతే ఉందో అది అలాగే ఇప్పటికే ఉంది. అది ఒకసారి నిరూపించుకోలే టైం అయితే ఇది వచ్చింది. అదే మన VD12. సో, ఈ VD12 నుంచి ఒక అప్డేట్ ఏంటంటే VD12 నుంచి ఒక టైటిల్ అండ్ టీజర్ ఈ 12న రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో, ఈ ఫిబ్రవరి 12న రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఇందులో మెయిన్గా విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ గారు ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతున్నారు. అదేంటంటే ఈ టీజర్లో విజయ్ దేవరకొండ గారికి ఆ టీజర్కి వాయిస్ ఓవర్ మన ఎన్టీఆర్ గారు ఇస్తున్నారు, అది తెలుగులో. సో, ఎన్టీఆర్ గారు వాయిస్ అంటే చాలా గూస్ బంప్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ వాయిస్ వస్తుంటే చాలా పూనకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, అవతల గ్లోబల్ స్టార్ కూడా కాబట్టి ఆ టచ్ అయితే ఏదైతే ఉందో అది చాలా కనిపిస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది. సో, ఎన్టీఆర్ గారు వాయిస్ అయితే ఇవ్వబోతున్నారు టీజర్లో. ఈ ఫిబ్రవరి 12న అయితే ఈ టీజర్ రాకపోతుంది. సో, ఈ టీజర్ బట్టి ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది అనేది మనం వేసి చూస్తూ ఉండాలి. ఇప్పటివరకు ఒక 2-3 పోస్టర్స్ వచ్చాయి. పోస్టర్స్లో విజయ్ దేవరకొండ గారు చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. డిఫరెంట్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక పోలీస్ కాఫ్ రోల్లో కనిపిస్తున్నారు. ఎలా అంటే ఫుల్ ఆన్ హెయిర్ కట్ చేసి అంటే దట్టు ఒక విలనిజం కూడా ఉంది ఇందులో, క్రూయల్గా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో, ఆ మెయిన్గా బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక మ్యాక్సిమం సిన్సియర్ కాఫ్ రోలే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి తర్వాత ఏంటనేది మనకు వచ్చే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ దాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది. సో, VD12ని తెలుగులో ఎన్టీఆర్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నారు. అండ్ తర్వాత ఇంట్రడక్షన్స్ ఆల్సో తమిళ్లో ధనుష్ గారు ఇవ్వబోతున్నారంట ప్రజెంట్ అయితే న్యూస్. అండ్ హిందీలో రణబీర్ కపూర్ గారు ఇవ్వబోతున్నారంట. సో, వీళ్ళందరూ కూడా హై టాలెంటెడ్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ హై ఫ్యానిజం ఉన్న హీరోస్. సో, వీళ్ళు వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాల్సిందే. సో, 12న మనకైతే తెలుస్తుంది. అండ్ తర్వాత ఈ మూవీకి ఒకటి గౌతమ్ గారు ప్లస్ అంటే ఇంకొకటి అనిరుద్ధ్ గారు. సో, అనిరుద్ధ్ గారు BGM ఎలా ఉంటుంది అంటే మనకు దేవరా సినిమాలో చూపించాడు. దేవరా సినిమాని ఎలా కాపాడాడంటే అనిరుద్ధ్ గారు మీకే తెలిసి ఉంటుంది. ఆ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే దేవరా సగం లేపింది అనే మాత్రానికి ఎటువంటి డౌట్ పడవసరం లేదు. సో, అలాంటిది
ఈ మూవీకి ఒక సిన్సియర్ కాఫ్ రోల్, అప్పటికే జైలరు అండ్ ఇలాంటి మూవీస్ ప్రజెంట్ అయిన మంచి ట్రెండింగ్లో మ్యూజిక్స్ ఇస్తున్నాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. సో మరి దీనికి ఎలా ఇవ్వబోతున్నాడు అనేది అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ విజయ్ దేవరకొండ గారి కెరీర్లో కూడా ఒక మంచి హిట్ అవ్వాలనేసి అయితే నేను అనుకుంటున్నాను. విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు వీడియో తల కోసం. చాలా అంటే చాలా దగ్గరలో షూట్ చేసుకుంది, నేపాల్ ఆర్ సంథింగ్ అండ్ గోవా, కొన్ని ఏరియాలో అయితే కెన్యా, వేరే అవుట్ స్టేషన్స్లో కూడా అయితే షూట్ అయితే జరుపుకుంది. మరి ఎలా ఉంటుందో అయితే చూడాలి. మరి వీడియో ఇస్తే లైక్ అయితే చేసుకోండి. విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో తోల కోసం ఎంతమంది దగ్గర వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.